మంగళాచరణ ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్గున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्प तरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा माता जी. हरे कृष्ण प्रभु हरे जी. कृष्ण प्रभु जी. हरे कृष्ण माता जी. हरे कृष्ण माता जी. శ్లోకాలు అప్పచెప్పుకుందామా? ఫస్ట్ చాప్టర్ 44th శ్లోకం అనుకుంటాను ఈరోజు. 44 అయిపోయింది. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण माता जी. 44th माता जी 45th 45th प्रभु जी. 45th ఓకే మాతా जी. చెప్తారా మాతా जी? यदि मां प्रतीकारमस्त्रं शस्त्रपाणयः दातराष्ट्रारणे हन्तुः हन्युः धास्तराष्ट्रा रणे हन्युः तन्मे क्षेमतरं भवेत्. हरे कृष्ण मल्ली చెప్తా ప్రభుజీ. ఓకే మాతా जी చెప్పండి. यदि मां प्रतीकारम् अश्रं शस्त्रपाणयः धातराष्ट्रारणे हन्हुः तस्मै क्षेमतरं भवेत्. हरे कृष्ण प्रभु. हरे कृष्ण नाइस माता जी. यदि माम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्. ఓకే నైస్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? వేణుశ్రీ మాతాజీ. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण माताजी. 43 प्रभु जी. 43 ఓకే మాతాజీ. भुस्तानां कुलधर्मानं मनुष्याणां जनार्दन नरके नियन्त्रं वासो भवत्यां सुश्रुमः. ఓకే 43 దోషే రైతే కులజ్ఞానం అని ఉంది, అదేనా? అది 42 प्रभु जी. 42 ఓకే. మీ దాంట్లో ఎందుకో 43 ఒకటి అటు ఇటు ఉన్నది. అవును ప్రభు जी. ఓకే. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతి అను శుశ్రుమః. ఓకే నైస్. ఓకే నెక్స్ట్ లావణ్య మాతాజీ. हरे कृष्ण प्रभु जी. హరే కృష్ణ మాతాజీ. 19th one प्रभु जी. అవును మాతాజీ. యా. सघोषदत्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमिलो भेनुनादयन्. వెరీ గుడ్ నైస్. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. నైస్, చక్కగా చెప్పారు. ఓకే వెరీ Thank you. గుడ్. నైస్ మాతాజీ.
సో ఇప్పుడు ఎక్కడ మనము మొన్న అది శ్రీమద్ భాగవతంలో మనం ఆ 3 శ్లోకాలు అనుకున్నాం. అది రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటాను. ఒక శ్లోకము షేర్ చేయమన్నారు. అది మొన్న వాట్సాప్లో కూడా పెట్టాను. ఏమిటంటే ఏంటి అది కృష్ణాయ వాసుదేవాయ. చెప్పండి మాతాజీ. కృష్ణాయ వాసుదేవ కృష్ణాయ వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వెరీ గుడ్, నైస్. ప్రణత క్లేశనాశ. ప్రణత అంటే నమస్కరిస్తున్నాను. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హర అంటే అన్నిటినీ నాశనం చేసేటువంటి దుష్ట శక్తులని, దుష్ట కార్యాలని, దుష్టాలని అన్నిటినీ కూడా నష్టం చేసేటువంటి వాడు. హరి రెండు ఒకటే అన్నమాట. హరుడు హరి. హర అంటే శ్రీ ఎవరు మన హర అంటే పరమశివుడు, హరి అంటే విష్ణువు. సో హర అనే దాంట్లోనే అన్ని దుఃఖాలు అంటే 3 దుఃఖాలు, తాపత్రయాలు అంటారు. ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్. ఆది దైవిక్ అంటే ప్రకృతి వల్ల సంభవించేటువంటివి, దైవంతో ముడిపట్టి ఉన్నవి. ఏమిటి అంటే ప్రళయాలు, అర్త్ క్వేక్స్, వర్షాలు, విపరీతమైనటువంటి వర్షాలు, లేకుంటే కరువు, అవన్నీ కూడా ఆది దైవిక్. అర్త్ క్వేక్స్ కానీ, ఫైర్ కానీ, ఇవన్నీ మనకి దేనివల్ల సంభవిస్తుంది? భగవంతుని సంకల్పం వల్ల. మానవుడు చేసినటువంటివి కాదు. అరణ్యంలో అగ్గి చిచ్చు ఒకదానికొకటి బ్యాంబూస్ రాచుకుని మొత్తం అడవి కాలిపోతుంది అనమాట. ఇవన్నీ ఆది దైవిక్. అలాగే ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వర్షాలు విపరీతంగా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎంతో ప్రాణ నష్టము, జన నష్టము, ధన నష్టం అన్నీ కూడా అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ మన చేతిలో లేవు. అలాగే అర్త్ క్వేక్స్ కానీ. సో ఫైరు, అర్త్ క్వేక్స్ ఇవన్నీ పంచభూతాలతో సంబంధించినటువంటిది ఆది భౌతిక్. సో ఈ క్లేశాలని భగవంతుడు మమ్మల్ని రక్షించమని కోరుకుంటున్నాము. అలాగే ఆది భౌతిక్ అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్, మనకి దేహానికి సంబంధించినటువంటివి. సో దేహం వలన ఒక్కొక్కసారి మనం చూసుకోకుండా పొయ్యి మీద ఏదో ఉంది దింపేద్దామని చూసుకుంటాము. ఆ చేత్తో వేడి లేదని అనుకుని దింపేద్దాం అనుకుంటాం, వేడి అయిపోయి ఉంటుంది. సో అలాగే చూసుకోకుండా ఒక్కొక్కసారి తగులుతుంటుంది. కాళ్ళకి తగలడము, చేతులకి తగలడము, మన కూరగాయలు తరిగేటప్పుడు వేళ్ళకి తగలడము, ఇవన్నీ కూడా ఆది భౌతిక్ గాయాలయ్యేటువంటివి. చిన్నపిల్లలు తగిలించుకుంటుంటారు, పెద్దలు కూడా అప్పుడప్పుడు పడిపోతుంటారు. ఇవన్నీ కూడా మనకి దేహానికి సంబంధించినటువంటి గాయాలు. ఆది దైవిక్, ఆది భౌతిక్. ఆధ్యాత్మిక్ అంటే మానసికమైనటువంటిది. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా భగవంతుడు మనల్ని రక్షించాలని కోరుకునేది. ప్రణత క్లేశ నాశాయ. క్లేశం అంటే కష్టము. నాశాయ గోవింద. ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అని వేడుకుంటున్నాం. సో ఈ 3 శ్లోకాలు డైలీ ప్రాక్టీస్ చేయమని వినంతి మీ అందరికీ. దయచేసి ఈ 3, ఒకటి కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణుని యొక్క తల్లిదండ్రులని స్మరించుకుంటున్నాము. ఎందుకంటే తల్లిదండ్రుల్ని మించినటువంటి దైవం లేదు. ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవము. సో ఈ 3 తల్లిదండ్రులు, మన తల్లిదండ్రుల్ని ఎవరైనా మనల్ని స్మరించినప్పుడు మనకి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే భగవంతుడు కూడా యాజ్ ఇట్ ఈస్. భగవంతునికి తల్లి కానీ తండ్రి కానీ ఎవరూ లేరు, కానీ వాళ్ళ మీద అపారమైనటువంటి కరుణతో భగవంతుడు వాళ్ళలో అవతరించి వాళ్ళకి పుత్రునిగా పుత్ర సుఖాన్ని ఇచ్చాడనమాట. బోత్ నంద మహారాజుకి, యశోదాదేవికి, అలాగే దేవకి వసుదేవులకి. వాళ్ళు 12,000 సంవత్సరాలు తపస్సు చేశారు, దేవకి వసుదేవులు 3 జన్మల్లో. అలాగే ధర్మ అనేటువంటి వాళ్ళిద్దరూ, నంద తర్వాత యశోద, వాళ్ళు కూడా 10,000 సంవత్సరాలు భగవంతునికి పుత్రునిగా కావాలి, నీ బాలలీలలు చూడాలి మేము అని కోరుకున్నారు. కాబట్టి మనం భగవంతుడు ఏమి కోరుకుంటే అదే ఇస్తాడు. అందుకే మనం ఏది కోరుకోవాలి అంటే, నాకు ఏది మంచిదో అది నీకు తెలుసు భగవంతుడా, అదే కోరుకోమని, అదే ఇవ్వమని కోరుకోవాలి. అది కూడా కోరుకోకూడదు, భగవంతునికి తెలుసు ఇస్తాడు. వీళ్ళు కేవలం బాలలీలనే కోరుకున్నారు కాబట్టి అంతవరకే అక్కడ ఉన్నాడు కృష్ణుడు.
కాబట్టి మనం వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ వాట్ వీ వాంట్, బికాస్ మన బుద్ధి అనేటువంటిది పరిమితమైనటువంటిది. అది మనకి అంత సరిగ్గా మనకి మనం అనుకుంటాం అంత మనం కరెక్ట్గా కోరుకుంటున్నామని, కానీ ఆ టైంకి మనకి స్ఫురించదు. కాబట్టి భగవంతునికే వదిలివేయాలి. మనకి ఏది మంచిదో అది భగవంతుడు చూసుకుంటాడు. కేవలము తల్లి, తండ్రి, గురువు, దైవం, మాతాత్వంచ పితాత్వంచ భ్రాతాత్వంచ ప్రభుర్మమ త్వమేవ శరణం అనేటువంటిది మనకు ఉన్నది. మాతాత్వంచ పితాత్వంచ భ్రాతాత్వంచ త్వమే మమ, మాకు నువ్వే ఇవన్నీ. తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, మాత పిత భ్రాతృ అందరూ కూడా నువ్వే అని భగవంతుని మా ప్రభువు నువ్వే అని వేడుకుంటే భగవంతుడు మనకు కావాల్సింది ఏది మంచిదో అది ఇస్తాడనమాట. ఓకే, సో ఈ మూడు, ఒకటి కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. తల్లిదండ్రుల్ని స్మరించుకుంటున్నాము. అటువంటి వాళ్ళకి పుత్రునిగా జన్మించినటువంటి అవతారము తీసుకున్నటువంటి కృష్ణ నీకు వందనము. ఇంకోటి ఏమిటి రెండవది, నమో పంకజనాభాయ నమో పంకజమాలినే నమో పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. ఇది రెండవది ఏమిటి, భగవంతునికి పంకజము అంటే లక్ష్మీదేవి పంకజంలో నుంచి ఉద్భవించింది. సో అందుకే భగవంతుడి చేతిలో ఎప్పుడు పద్మాన్ని పట్టుకుని ఉంటాడు. అంత ప్రీతి అన్నమాట భగవంతునికి. లక్ష్మీదేవి ఇస్తేనే అతడు స్వీకరిస్తాడు, వేరే ఎవరు పెట్టినా కూడా తీసుకోడు భగవంతుడు. ఎందుకంటే తనకి అత్యంత ప్రియమైనటువంటి ఆవిడ భార్య లక్ష్మీదేవి. సో కాబట్టి లక్ష్మీదేవిని కూడా స్మరిస్తున్నాము. సో ఇద్దరిని స్మరించినప్పుడు మూడవది, ఇటువంటి శ్రీకృష్ణుడా మాకు ఈ మూడు తాపాల నుంచి దయచేసి విడిపించు, నీ శరణు మేము వేడుతున్నాము. ప్రణత అంటే నమస్కరిస్తున్నాము, కాబట్టి శరణు వచ్చాము, రక్షించమనేటువంటి ఈ 3 శ్లోకాలు తప్పకుండా చదువుకోండి రోజు. ఓకే, సో ఇవాళ మనము 5.11 అయిపోయినట్టుంది. మనం 5.12కి వచ్చినట్టున్నాం కదా. 5th చాప్టర్ 12th శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, అనుమాతాజీ ఇన్వైట్ చేయమంటున్నారు ప్రభుజీ. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, ఇన్వైట్ చేశానండి. హరే కృష్ణ అనుమాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. బాగున్నాం ప్రభుజీ, కృష్ణుడి దయ వల్ల మేమంతా. మీరంతా బాగున్నారా ప్రభుజీ? అంతా బాగున్నాం మాతాజీ, కృష్ణుడి దయ వల్ల. సారీ ప్రభుజీ, లేట్ అయిపోయింది. నో ప్రాబ్లం. ఇందాక అనుకున్నాం మీ గురించి. ఓకే, నో ప్రాబ్లం. మాతాజీ 12th శ్లోకమా ఇవాళ 5th చాప్టర్లో? 11th శ్లోకం ప్రభుజీ. ఓకే, 11th అయిపోయినట్టుంది కదా ప్రభుజీ. అంటే మనము భాష్యం ఒక్కటే చదివాం. ఓకే కరెక్ట్. యా, అదే దేహము మనసు బుద్ధి ఇంద్రియాలు అన్ని కూడా భగవంతునికి అర్పించాలి. ఎందుకంటే అక్కడి వరకు చెప్పుకున్నాం, అదొకటే ఆ వర్డ్ చెప్పుకున్నాం ప్రభుజీ క్లాస్ కనెక్ట్. ఓకే మాతాజీ, షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే, 5.5th చాప్టరు 11th శ్లోకంలో ఉన్నాం మనం. ఏమిటి? కాయేనా, కాయ అంటే శరీరము, తర్వాత మనస్సు, కాయేనా మనసేనా బుద్ధ్యా కైవలేంద్రియరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్యాత్మ శుద్ధయే. కాయేన మనసా బుద్ధ్యా కైవలేంద్రియైపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్తాత్మ శుద్ధయే అని భగవంతుని వేడుకుంటున్నాం. యోగులు ఏం చేస్తారు అంటే ఆసక్తిని విడిచిపెట్టేస్తారు. యోగులు అంటే ఏమిటి? పరిశ్రమ చేసేటువంటి వాళ్ళు, అంటే తపస్సు చేసేటువంటి వాళ్ళు. యోగి అని ఎందుకు అంటే, అతను నార్మల్గా యోగులని సన్యాసులని ఎందుకు అంటామంటే, వాళ్ళు కేవలము ఒక్క పూట మట్టుకే భుజిస్తారు. అది కూడా దేహాన్ని కాపాడుకోవడానికి మట్టుకే, వాళ్ళ ఇంద్రియ తృప్తి గురించి కాదు. నార్మల్గా బ్రహ్మచారులకి ఎంతైనా వాళ్ళు స్వీకరించవచ్చు ఆహారం, వాళ్ళకి లిమిటేషన్ లేదు. కానీ గృహస్థులకి ఏమిటంటే 32 ముద్దలే తీసుకోవాలంటారు, ఓన్లీ 32. ఆ 32 ముద్దలు అని చెప్పేసి చేతి నిండా కాదు, మనకి ఎంత ముద్ద అంటే లిమిటెడ్, అంటే మనకి అంత అవసరం అంతే ఉంటుంది.
32 ముద్దలే రోజుకి 32 ముద్దలే తీసుకోవాలి. అంటే 16 పొద్దున్న 16 రాత్రి. అది సన్యాసులు వానప్రస్థంలో వెళ్ళినటువంటి వాళ్ళకి 16 నుంచి 20 అని చెప్తున్నారు. మరి సన్యాసులకి ఏమిటంటే కేవలం 8 ముద్దలే. 8 ముద్దలు ఒక్క పూట మట్టుకే తినాలి. అది కూడా వాళ్ళు అగ్ని కార్యాలు చేయకూడదు, వాళ్ళు తమంతట తనము వండుకోకూడదు అనేటువంటిది రిస్ట్రిక్షన్ ఉంది. సో అంటే యోగి అనేటువంటి వాడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? అతడు తన దేహ పోషణకి కానీ తన ఇంద్రియ తృప్తికి కానీ ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలము భగవంతుని సాన్నిహిత్యాన్ని కోరి భగవంతునికే తన మనస్సంతటిని కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి అనేటువంటిది ఒక శ్లోకం ఉన్నది. కాయేన వాచ, కాయ నుంచి మనస్సు నుంచి, కాయేన వాచ మనసేంద్రియైర్వా మనస్సు ఇంద్రియాలు, కాయేన వాచ మనసేంద్రియార్వా బుద్ధి ఆత్మన, బుద్ధి మరియు ఆత్మ కూడా ఉన్నది. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటున్నాం. కాయంతో మొత్తం అంతా కూడా నీకే అర్పించేస్తున్నామయ్యా కృష్ణ, నాదేమిది లేదు, నాదేమయ్యా స్వామి, అంతా నీదే, నువ్వు దయతో ఇచ్చినటువంటి ఈ దేహము అనేటువంటిది భగవంతునికి మనం అర్పించేస్తున్నాం. సో యోగులు ఏం చేస్తారంటే ఆసక్తి, అటాచ్మెంట్ అనేటువంటిది విడిచిపెడతారు. ఇంతకుముందు శ్లోకంలో మనం నేర్చుకున్నాము, పద్మపత్ర నివాంభస, ఎలాగైతే తామరాకు మీద నీటి బొట్టు ఉంటుందో అలాగ మనం ఏం చేయాలి అంటే ఆసక్తిని విడిచిపెట్టి కేవలము ఆత్మశుద్ధి, మన ఆత్మ అనేటువంటిది మలినంలో కూడిపోయింది, దాన్ని మలినాలన్నీ కడుక్కోవడానికి మనం ఇప్పుడు చేస్తున్నాము. నిన్న ఏకాదశి వచ్చింది మనకి. సో ఏకాదశి వ్రతంలో ఎందుకు మనము ఉపవాసం చేస్తామంటే, వాసం అంటే ఉండడము, ఉపము అంటే దగ్గర, ఉపవాసము దేవుడి దగ్గర ఉండడానికి. అంటే మొత్తం పనులన్నీ వదిలిపెట్టేసి ఈవెన్ నీరు కూడా వదిలిపెట్టి నిర్జలం అనేటువంటిది ఉన్నది, పుత్రదా ఏకాదశి అనేటువంటి దాన్ని నిన్న చేశాము. సో నీరు ఆహారం అంతా కూడా వదిలిపెట్టేసి కేవలము భగవంతుని ధ్యానిస్తూ ఉండిపోయాము. 15 రోజులకు ఒక్కసారి అట్లీస్ట్ మనము భగవంతునికి ఈ యోగము, తపస్సు అనేటువంటిది సమర్పిస్తున్నాము. సో అలాగే యోగులు చేస్తారు. ప్రయోజనం కొరకు, ఆత్మశుద్ధి అనే ప్రయోజనం కొరకు మాత్రమే దేహముతోనూ మనస్సుతోనూ బుద్ధితోనూ మరియు ఇంద్రియములతోనూ కర్మలను వనరించుదురు. అంటే వాళ్ళు ఇక్కడ ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఏ మనిషి కూడా, ఏ జీవి పని చేయకుండా ఉండలేదు. పని అనేటువంటిది జీవికి సహజమైనటువంటిది. కానీ ఆ పనితో ఆసక్తిని వదిలిపెట్టి చేసినప్పుడు, భగవంతునికి సమర్పించుకున్నప్పుడు అందరూ కూడా యోగులే అవుతారు. కేవలం కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన యోగి కాలేడు, సన్యాసి కాలేడు. ఎవరు ఆసక్తిని వదిలిపెట్టి, ఆసక్తి అంటే ఏమిటి? అటాచ్మెంట్ అంటే దేనికి? కర్మల యొక్క ఫలితాన్ని వదిలిపెట్టి భగవంతునికి మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియాలు సమర్పిస్తాము. అప్పుడు భగవంతుడు మనకి చాలా ప్రీతి చెందుతాడన్నమాట. ఎందుకు? వీడికి ఇచ్చినటువంటి జన్మ సార్థకం చేసుకుంటున్నాడు అనేటువంటిది ఈ శ్లోకానికి భాష్యం, అర్థం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని విశదీకరిస్తున్నారు ప్రభుపాదుల వారు. ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకుందాం. ఓకే, చదువుతారా మాతాజీ? ప్రభా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనిషి కృష్ణ భక్తి భావనలో కృష్ణేంద్రియ ప్రీతి కొరకు పనిచేసినప్పుడు దేహము, మనస్సు, బుద్ధి లేదా ఇంద్రియాలతో చేయబడే ఏ కార్యమైనా భౌతిక కల్మషము నుండి పవిత్రమై ఉంటుంది. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి చేసే కర్మల నుండి ఎటువంటి భౌతిక కర్మ ఫలాలు కలుగవు. అందుకే సాధారణంగా సదాచారాలను పిలువబడే పవిత్ర కార్యాలు కృష్ణ భక్తి భావనలో వర్తించడం ద్వారా సులభంగా నిర్వహించబడతాయి. దీనిని శ్రీల రూప గోస్వామి తమ భక్తి రసామృత సింధువులో 1.2.187 ఈ విధంగా వివరించారు. ఇహేష్య హరేర్ధాస్యే కర్మణా మనసా గిరా నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ముక్తః స ఉచ్యతే. దేహముతో, మనస్సుతో, బుద్ధితో, వాక్కుతో కృష్ణ భక్తి భావనలో పనిచేసే వ్యక్తి
అంటే కృష్ణ సేవలో ఉన్నవాడు పలు నామమాత్ర భౌతిక కలాపాలలో నెలకొనినప్పటికీ భౌతిక జగత్తులోనైనా ముక్తి పురుషుడే అయి ఉంటాడు. అతనికి మిథ్యాహంకారము ఉండదు. ఎందుకంటే తాను ఈ భౌతిక దేహమని గాని దేహము తనదని గాని అతడు అనుకోడు. ఈ దేహము తాను కాదని, ఈ దేహము తనకి చెందినది కాదని అతనికి తెలుసు. తాను స్వయంగా కృష్ణునికి చెందినవాడు. దేహము కూడా కృష్ణునికే చెందినట్టుది. దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, ప్రాణము, ధనము మున్నగ వాటి నుండి ఉత్పన్నమైన ప్రతిదీ అంటే తన దగ్గర ఉన్నదంతా కృష్ణ సేవకు ఉపయోగించినప్పుడు అతడు వెంటనే కృష్ణునితో జతకూడుతాడు. అతడు కృష్ణునితో జతకూడి ఉంటాడు. తాను దేహము ఇత్యాదులనే భావనకు దారి తీసే మిథ్యహంకార రహితుడై ఉంటాడు. ఇది పరిపూర్ణమైన కృష్ణ భక్తి భావనా స్థితి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నైస్, థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా చదివారు. సో ఇక్కడ కృష్ణుడు ఏం థ్యాంక్ యూ చేస్తున్నాడు ప్రభుజీ. అంటే, ఒకరు శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకు కృష్ణ చైతన్యంలో కర్మ చేసినప్పుడు దేహము, మనస్సు, బుద్ధి లేక ఇంద్రియాలతో చేయబడు ఏ కర్మ అయినా కూడా భౌతిక కాలుష్యము నుండి పవిత్రమై ఉండును. అంటే ఏమిటి అర్థము అంటే, మనము చేసేటువంటి పనులన్నీ కూడా కృష్ణుని తలుచుకుంటూ చేస్తున్నాం. అంటే మనస్సు, తర్వాత బుద్ధి, ఇంద్రియాలు, తర్వాత మన చేసేటువంటి కాయం అంటే శరీరము, ఇవన్నీ కూడా కలిస్తేనే మనం పని చేయగలము. అంటే దేనికి? మనస్సు సంకల్పించుకోవాలి ఈ పని చేస్తున్నాను అని. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? సరే నీ మనస్సుకి తోచింది అలాగా చెయ్యి అంటుంది. కానీ చేసేటివి బుద్ధి, మనస్సు కాదు. చేసేటువంటివి ఏమిటి? ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు ఎక్కడున్నాయి? మన కాయం, దేహానికి అటాచ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ జత కూడితేనే పని చేయగలవు. కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనము. అంటే నేను చేస్తున్నానా, నాతో స్వయంగా అవుతుందా అంటే కుదరదు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి దేహాభిమాని దేవతలందరూ కూడా మనకి ఆ పనులను చేయిస్తున్నారు. అది కూడా ఎప్పుడు? భగవంతుని సంకల్పం. తేన వినా తృణమపి నా చలతి. సో భగవంతుని మనస్సులో ఇది వచ్చింది, అది మన మనస్సులోకి వచ్చింది కాబట్టే జరుగుతుంది. ఇది తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే భౌతిక కాలుష్యం నుండి పవిత్రంగా ఉంటాడు. అంటే తాను చేసేటువంటి పనులన్నీ కూడా భగవంతుడే చేయిస్తున్నాడు. మాకు హైదరాబాద్లో ఒక అతను డాక్టర్ ఉండేవారు, డాక్టర్ వాక్నిస్ అని, హోమియోపతి డాక్టర్. అక్కడ బడీ చౌడి అని కోటి, మీరు హైదరాబాద్కి వస్తే కోటి అనేటువంటిది అందరికీ తెలిసే ఉంటుంది, సెంటర్ పాయింట్. అక్కడ దగ్గరలోనే బడీ చౌడి అని ఒకటి షాపింగ్ మార్కెట్ ఉంది. సో అందులో ఒక చిన్న రూము బయట వెయిటింగ్ హాల్ అట్లాంటివి ఉండేది. అందులో ఆయన హోమియోపతి డాక్టర్, చాలా కాలం అక్కడ ప్రాక్టీస్ చేశాడు ఆయన. అంటే ఆల్మోస్ట్ ఏజ్డ్. మేము వెళ్ళేటప్పటికీ ఆయనకి 60-65 దాటింది. ఇప్పుడు ఆయన 85-90 ఏళ్ళకి మొన్ననే ఆయన దేహాన్ని త్యజించారు. అప్పుడు అక్కడి నుంచి ఆయన ఇంటికి షిఫ్ట్ చేశాడనమాట, సరూర్ నగర్కి. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఆయన తన టేబుల్కి ఆపోజిట్గా ఒక చిన్న టేబుల్ పెట్టుకుని దాని మీద కృష్ణుని విగ్రహం పెట్టి పక్కనే ఒక చిన్న హుండీలాగా పెట్టారనమాట. అంటే దేని గురించి? ఆయన అసలు ఫీజు ఎవరితోనూ తీసుకునేవాడు కాదు. ఆయన దగ్గర వెయిటింగ్ టైమే ఆల్మోస్ట్ 1.5 అవర్. అంటే వెళితే మీరు మినిమం 1 అవర్ వెయిట్ చేయాలి. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి తొందరగా అయిపోతుంది. సో ఆయన ఈవినింగ్ 5 o'clock వచ్చే ఆయన. సో కొంతమంది 3:30-4 నుంచే వెయిట్ చేసేవాళ్ళు అనమాట, 1 అవర్. అలాగే ఎవరు వచ్చినా కూడా మినిమం 1.5 అవర్ అవుతుంది. సో 20 minutes ఒక్కొక్కరిని చూసేవాడు ఆయన. చూసి ఆయన మందులు రాసి, హోమియోపతి మందులు ఆయన వాళ్ళకి ఇచ్చేవాడు, అటు చిన్న చిన్న సీసాలు. సో ఆయన డబ్బులు ఇస్తే, లేదండి మీకు ఏది తోచితే అక్కడ హుండీ ఉంది కదా అక్కడ వేసేయండి అంటే ఆ కృష్ణుని పక్కన హుండీ పెట్టేవాడు. అంటే హీ వాజ్ నెవర్ టేకింగ్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ అస్. అంటే ఆ సేవ దృక్పథంతో చేసి, అది కూడా మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే ఏమి 5 రూపాయలు ఉందా 5 రూపాయలు వేయండి, అసలు లేదా ఏం పర్లేదు. సో కాబట్టి అతనికి పేషెన్స్ నిండిపోయి ఉండేదన్నమాట. సో అందరినీ ఆయన చూసి రోజు 9:30, 10, 11 గంటలకి ఇంటికి వెళ్ళేవాడు. అటువంటి సేవా దృక్పథంతో
మరి ఆయన హోమియోపతి డాక్టర్గా ఉన్నాడు, చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాతనో ఆర్ ముందు నుంచో కూడా ఇటువంటి ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. ఆ డబ్బులు హుండీలో వచ్చింది ఏమిటి, భగవంతునికి అర్పించి తనకి ఆ హోమియోపతి మందులు కొనాలి కదా, మందులకి దానికి తప్పనిసరిగా అవసరం ఉంటుంది. మరి ఎవరు డబ్బులు ఇవ్వకుంటే ఆయన ఎలాగా జీవితం గడపడము, మందులు ఇవ్వడము. సో దాని గురించి అదిని ఉపయోగించేటువంటి వాడు. అంటే అప్పుడు చూడండి అతనికి అంటే ఎటువంటి పవిత్రమైనటువంటి సంస్కారము, ఎటువంటి పవిత్రమైనటువంటి సేవ చేస్తున్నాడు అతను. సో ఇలాగే మనం ప్రతి ఒక్కళ్ళము కూడా మనము చేసేటువంటి సేవ, మేబీ మనము 10 మందికి అంత సేవ చేయలేకపోవచ్చును. కేవలం మన కుటుంబము, మన మిత్రులు, మన బంధువులు, వీళ్ళతో పాటు కనీసం మనము వ్యవహరించే తీరు, వాళ్ళు మనల్ని ఎలాగ ట్రీట్ చేస్తారో వదిలివేద్దాం. మనము వాళ్ళని ఎలాగ రెస్పాండ్ చేస్తున్నామో దాని గురించి ఆలోచించి మన మనస్సు, వాక్కు, కర్మ చేసేటువంటి ప్రతి పనిలో కూడా లెట్ us ట్రై టు గివ్ ఇట్ ఎవ్రీథింగ్ టు కృష్ణ అండ్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఎవరితో కూడా మనం ఎక్కువ వాదనలు కానీ విన్నప్పుడు మనకి ఒకవేళ బాధ అయినప్పుడు వీ షుడ్ ఫర్గెట్, మనం మర్చిపోవాలి. అండ్ ఫర్గివ్ అంటే క్షమించేసేయాలి. అది భగవంతునికి మనకి ఇచ్చినటువంటి గొప్ప గుణం, అదే శుద్ధ సాత్విక గుణం అవుతుందన్నమాట. సో చేసేటువంటి పని ఏదైనా కూడా కృష్ణుని ప్రీతి కొరకే మనం చేయాలి. అంటే ఏమిటి, కృష్ణ చైతన్యవంతుడు చేయు కర్మలకు ఎటువంటి భౌతిక కర్మ ఫలితములు కలగవు. ఎందుకండి ఇది చెప్తున్నారు, మాటి మాటికి కర్మ ఫలితాలు ఆశించొద్దు, కర్మ ఫలితాలు అంటవు అంటే, ఇప్పుడు మనమందరూ కూడా ఈ భౌతిక జగత్తు అంటే ఇది ఒక జైలు అనమాట మనకి. ఎందుకు, దుర్గము, దుర్గాదేవి దీనికి జైలర్, అధిపతి అనమాట. సో ఆవిడ మనల్ని శాసిస్తూ ఉన్నది. మనకి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, రోజు మనకి ప్రశాంతంగా గడిచిపోతున్నదా, ఏదో ఒక కలహము, ఏదో ఒక బాధ, ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక అసమాధానంతోనే మనిషి జీవిస్తున్నాడు ఇప్పుడు. ఎందుకు, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీరట్లేదు. అది కాకుండా తాపాలు, తాపత్రయాలు ఇవి మనిషిని పీడిస్తున్నాయి. కాబట్టి ఈ జన్మ అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండకూడదు, దాని గురించి మనం చేస్తున్నాము ఈ ప్రయత్నం. ఆ ప్రయత్నం చేసేటప్పుడు అటాచ్మెంట్ అంటే ఈ కర్మల యొక్క ఫలితాలు మనకి అంటకూడదు. అంటే ఏమవుతుంది, మళ్ళీ జన్మ తీసుకోవాలి. అంటే ఆ ఫలితాలని అనుభవించడానికి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాలి. ఆ ఫలితాలు అంటకూడదు అని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే చెప్తున్నాడు ఇప్పుడు భగవంతుడు. సో మనం చేసేటువంటి పని గనక భగవంతునికి సమర్పించి నాహం కర్త హరికర్త అని అనుకుని చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనం అందరూ కూడా సదాచారులు. సదా అంటే సద్ ఆచారము, ఆచారం అంటే చేసేటువంటి పని, అంటే ఒక కర్తవ్యము. సత్ అంటే మంచిది, సత్ ఆచారము, అవి పిలుస్తారనమాట వాటిని. అవన్నీ కూడా పవిత్ర కర్మలు అయిపోతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నారు, రూప గోస్వామి అనేటువంటి ఆయన భక్తి రసామృత సింధు అనేవాడు. దాన్ని ఇంగ్లీష్లో నెక్టార్ ఆఫ్ డివోషన్ అంటారు. భక్తి రస అమృత సింధు, సింధు అంటే ఇట్ ఈస్ ఎ డ్రాప్. భక్తి అనేటువంటి అమృతం భగవంతునికి మనం అర్పిస్తున్నామను. ఎలాగుండాలి అంటే అందులో చెప్తున్నాడు అనమాట ఆయన, ఈహాయస్య హరేర్దాస్యే కర్మణ మనసా గిరా నిఖిలా స్వప్న అవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. అంటే కృష్ణ చైతన్యంలో వర్తించు వ్యక్తి ఏమిటి, శ్రీకృష్ణుని సేవలో మనం చేస్తున్నాం. దేహము ఎగ్జాంపుల్, మనకి అర్జునుడు కృష్ణునే తలుచుకోవాలి ఎప్పుడు. రథసారథి అయినటువంటి కృష్ణుడు, రథికుడు అయినటువంటి అర్జునుడు. దేహం అనేటువంటిది ఏమిటి, మనకి ఇంద్రియాలు, అవి గుర్రాలు. ఆ మనస్సు అనేటువంటిది ఎక్కడున్నది, కళ్ళెములో ఉన్నది. ఆ కళ్ళెం ఎవరికి ఇచ్చాము, కృష్ణుని చేతిలోకి ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ రథికుడు అంటే రథికుడు అంటే అర్జునులో ఉన్నటువంటి ఆత్మ. సో మన దేహము, మన ఆత్మ, ఇవన్నీ కూడా కరెక్ట్ డెస్టినేషన్కి భగవంతుడు తీసుకెళ్తాడు. మనలో ఉన్నటువంటి డైలమాస్ అన్నీ భగవంతుడు పోగొడతాడు. ఎందుకు, సుధీర్ భోక్త భగవంతుడు ఏంటంటే దోగ్ధ గోపాల నందన. భగవంతుడు అమృతాన్ని ఆ గోవు రూపంగా తన దూడ అయినటువంటి అర్జునునికి తాగిస్తున్నాడు. సో మనం అందరూ కూడా అర్జునులం అనమాట. సో భగవంతుడు ఉపదేశించినటువంటి భగవద్గీత అనేటువంటి అమృతాన్ని మనం గ్రోలుతున్నాము ఇప్పుడు. సో దానివల్ల మనకి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఎందుకు, మనము మన కర్మలన్నీ కూడా నిష్కామ కర్మలుగా చేస్తున్నాం కాబట్టి భౌతిక జగత్తులో కూడా మనం ఇక్కడ అనుకున్నాం కదా, పద్మపత్ర నివాంబస, ఇంతకుముందు శ్లోకంలో అనుకున్నాం, తామరాకు మీద నీటి బొట్టు వలె మనం ఇక్కడ ఉంటాము.
ఉండి ఉండనట్లు ఉంటాము, అంటే అంటి అంటనట్లు. ఎందుకయ్యా ఇది చెప్తున్నారంటే టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్స్ మనకి చాలా మనకి ఈ ప్రాబ్లమే ఇది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం ఆ బంధాలు దాన్ని చుట్టుకుంటూ చుట్టుకుంటూ చుట్టేసుకుంటున్నాం మనం. సో ఎప్పుడైతే దాన్ని విడిపించుకోలేము, దేహం నుంచి ఆత్మ వెళ్ళడానికి నిరాకరిస్తుంది. ఎందుకు అంటే అన్ని బంధాలను పెంచుకున్నావు, ఇవన్నీ వదిలి ఎలాగ వెళ్ళడము అని. కాబట్టి ఆత్మకి బాధపడుతుంది, దేహం కూడా బాధపడుతుంది అనమాట. కానీ అటాచ్మెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి విడిచిపెట్టుకుంటూ వెళ్ళే మనమే ట్రై చేసుకోవాలి. ఎందుకంటే వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఉత్త చేతులతో వచ్చాము, వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతోనే వెళ్ళిపోతాము. ఈ మధ్యలో ఈ తాపత్రయం ఎందుకు, ఇంతమంది అటాచ్మెంట్స్ ఎందుకు, ఇంత కోరికలు ఎందుకు, కోరికలు కోరుకోవడం ఎందుకు, కోరికలు తీరలేదు అనుకోవడం ఎందుకు, తీరనప్పుడు బాధపడడం ఎందుకు. కాబట్టి అన్నీ వదిలిపెట్టేయని భగవంతుడు అంటున్నాడు. ఏమిటి, నీకు ఏది రావాలో నీకు టైంకి వచ్చేస్తుంది. అంటే ఏమిటి, సమయ్ సే పెహలే కిస్మత్ సే జ్యాదా కిసీకో కుచ్ భీ నహీ మిల్తా అనేటువంటి ఒక సామెత ఉన్నది హిందీలో. సమయ్ సే పెహలే అంటే టైంకి ముందు మనకి ఏది రాదు. తర్వాత కిస్మత్ సే జ్యాదా అంటే మన కిస్మత్ అంటే ఏమిటి, విధిలో ఏది రాశారో, కిస్మత్ అంటే అదృష్టం అని కూడా వస్తుంది. మన అదృష్టంలో ఏది ఉన్నదో అదే మనకి లభిస్తుంది. సమయ్ సే పెహలే టైం కంటే ముందు, అదృష్టం కిస్మత్ సే జ్యాదా మన అదృష్టం కంటే మించినది మనకి రాదు. ఊహించుకొని అది కావాలి, ఇది కావాలి, అది కాలేదు, ఇది కాలేదు, ఎందుకు బాధపడము, మనం అనుకోకుండా అది దొరకపోవడము, దానివల్ల బాధపడము, మనల్నే కాక మన చుట్టూ వందల వాళ్ళని కూడా మనం బాధ పెట్టడము. ఎందుకు, మన మనస్సు సరిగ్గా లేనప్పుడు మన ప్రవర్తన సరిగ్గా ఉండదు, ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు మన కర్మలు సరిగా ఉండవు. కాబట్టి అది మిగతా వాళ్ళకి డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది, మనకి ఇంపాక్ట్ అవుతుంది. కానీ మిగతా వాళ్ళకి కూడా, మనం సమాజంలో ఉన్నాము, కుటుంబంలో ఉన్నాము, కాబట్టి వాళ్ళకి కూడా అది ఇబ్బంది పెడుతున్నాం. అలా కాకుండా ఎలాగైతే సెలయేరు నిశ్చలంగా ఉంటుందో, సరస్సులో కదలిక లేకుండా ఉన్నటువంటి నీరు ఎలాగైతే నిశ్చలంగా ఉంటుందో, గాలి లేనటువంటి ప్లేస్లో దీపము అంటే విపరీతమైనటువంటి గాలి లేకుండా మెల్లగా ఉన్నటువంటి చల్లగా ఉన్నటువంటి ప్లేస్లో దీపము నిశ్చలంగా ఎలా ఉంటుంది, వెలుగుతుంది. అలాగా మన మనస్సుని అలవరుచుకోవాలి అని భగవంతుడు అంటున్నాడు. కాబట్టి దేహాత్మ శుద్ధి లేనందున అతనికి అహంకారం ఉండదు. ఎవరికి, అన్నీ భగవంతుని వల్లనే, భగవంతుడే చేయిస్తున్నాడు. ఎందుకు అలా చేయిస్తున్నాడు అంటే ఈ దేహము నాది కాదు, ఈ ఇంద్రియాలు నావి కాదు, ఈ మనస్సు నాది కాదు, బుద్ధి నాది కాదు, ఆత్మ కూడా నాది కాదు, అది భగవంతుని భిక్ష అని మనం తెలుసుకుంటాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మొత్తం శ్రీకృష్ణునికే అర్పిస్తున్నాము. ఇప్పుడు మనం తినేటువంటి ఆహారం అంతా కూడా, సంపాదించేటువంటి డబ్బు, కీర్తి, ప్రతిష్ట, అందము, వయస్సు అన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చిందే. ఎప్పుడైతే మనం ఆ రియలైజేషన్ పొందుతామో, నాదేమీ లేదు కృష్ణ, అంతా నీదే అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ దేహాత్మ బుద్ధి ఉండదు. అంటే ఈ ఆత్మనే దేహం అనేటువంటి బుద్ధి ఉండదు. ఆత్మ వేరు, దేహం వేరు, టెంపరరీ. వీఆర్ జస్ట్ టెనెంట్స్ అనమాట. ఈ దేహంలో ఆత్మ అనేటువంటిది ఒక టెంపరరీగా ఉన్నది. దేహం వెళ్ళిపోతే ఆత్మ ఇంకొక చోటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనతో ఏది రాదు అని తలుచుకొని మన దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము ఇవన్నీ కూడా శ్రీకృష్ణుని సేవ కొరకే వినియోగిస్తుంటాం మనము. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు, అప్పుడు నువ్వు ఇంత నా గురించి సాక్రిఫైస్ చేశావు, ఎందుకు, నేను నీకు దేహాన్ని ఇచ్చాను, దేహాన్ని, బుద్ధిని, మనస్సుని, ఇంద్రియాలని నీ వశములో ఉంచుకొని నా గురించి సేవ చేశావు. కాబట్టి నీకు యు హ్యావ్ పాస్డ్ మై టెస్ట్, నువ్వు ఈ పరీక్ష పాస్ అయిపోయావు. కాబట్టి నీకు గోలోకధామం అనేటువంటిది టికెట్ రిజర్వ్ అయిపోయింది అని భగవంతుడు మనకి ఆర్డర్ పెట్టేస్తాడనమాట. కాబట్టి అప్పుడు మనకి ఇంకా లోకముతో సంబంధం లేదు, ఓన్లీ శ్రీకృష్ణుని ప్రీతి కొరకే మనం చేస్తుంటాము అన్ని కర్మలు. ఎందుకంటే నాదేముందయ్యా స్వామి, అంతా నీదే అనేటువంటి భావన శ్రీకృష్ణ చైతన్యం అమృతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుందన్నమాట. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటాడు అప్పుడు, తన సన్నిహిత సంబంధమును పొందును కనుక వెంటనే శ్రీకృష్ణుడితో కనెక్ట్ అయిపోతాం మనము. అప్పుడు ఏమవుతుంది, ఈ దేహాత్మ బుద్ధి వలన కలిగేటువంటి అహంకారముకు దూరంగా ఉంటాము. అందుకే కోపము ఎవరికి వస్తుంది, ఎవరు తన అహంకారము, మమకారం ఎక్కువ ఉంటుందో వానికి కోపం వస్తుంది. అహంకారము నాది ఏదీ లేదు, నాది ఏది కాదు అనుకునేటువంటి వాడికి ఈ కృష్ణ చైతన్యంలో
పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతాడు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు ప్రభుపాదుల వారు. క్లియర్ అయింది అనుకుంటాను మాతాజీ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ ఇందులో? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్.